మోడీ ఇజ్రాయెల్కి చేరుకోగానే అన్ని సంప్రదాయాల్ని పక్కన పెట్టి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి మోడీని కలుసుకుని మోడీని స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. మోడీ నెతన్యాహుల మధ్య అభిమానం, అనుబంధం, దేశాల మధ్య అనుబంధంతో పాటు వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఇద్దరు రైటిస్ట్ ఐడియాలజిస్టులు, ఇద్దరు కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులతో పాటు మతపరమైనటువంటి ఉద్రిక్త దేశాల వ్యవహారాలను తిరస్కరించేవాళ్ళు. కుటుంబ బంధం కూడా అంతే బలంగా ఉంటుంది. ఓ పక్కన కాషాయపు డ్రస్సుతో నెతన్యాహు వాళ్ళ ఆవిడొచ్చి రిసీవ్ చేసుకోవడం, ఆ విషయాన్ని ప్రత్యేకంగా మోడీ గారికి గుర్తు చేయడం కూడా ఎయిర్పోర్ట్ దగ్గర అందరూ చూశారు. తద్వారా ఇక్కడ అంటే ఇక్కడ హిందుత్వ ఇటు పక్కన మరొక వైపున ఏదైతే యూదు జాతి, ఈ ఇద్దరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాల తరబడి సంక్షోభాలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, దాడులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు. ఈ ఇద్దరూ కూడా తమని తాము కాపాడుకోవడానికి, తమ ప్రజల్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమించిన వాళ్ళు. అందుకనినే ఆ విధమైనటువంటి అవినాభావ బంధం కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఇప్పటికి కూడా భారత్కి అందుకనే సాంస్కృతిక మిత్రుడు ఇజ్రాయెల్. మోడీ అంతకుముందు ఉన్నటువంటి పాలకులు, కాంగ్రెస్ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, ఏ టెంట్ అయినా సరే ఇజ్రాయెల్ వాళ్ళతో సంబంధానికే నిరాకరించేవాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి గొడవ ఉంది కాబట్టి. కానీ పాలస్తీనా వాళ్ళకి మనం ప్రత్యేక అవకాశాలు ఇచ్చినా చెడగొట్టారు. ఇప్పుడు అదే అయితే కనుక కీలకమైనటువంటి ఘట్టం. అందుకనినే మోడీ అంత ఘనంగా స్వాగతం లభించడం.